కంచెగచ్చిబౌలి భూముల వ్యవహారంలో హెచ్సియు వద్ద పోలీసుల మోహరింపు, ఆందోళనకు దిగిన విద్యార్థుల అరెస్ట్, బీజేవైఎం, సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్ నాయకుల గృహ నిర్బంధం. కంచెగచ్చిబౌలి భూముల వ్యవహారంపై సీఎం సమీక్ష, మంత్రులు, ఉన్నతాధికారులతో తాజా పరిణామాలను చర్చిస్తున్న రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ట్రిపుల్ రాజ్యాంగం నడుస్తోందన్న డాక్టర్ లక్ష్మణ్. కంచెగచ్చిబౌలి భూముల విక్రయం అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావించిన బీజేపీ ఎంపీ. రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభం, పలు జిల్లాల్లో పథకాన్ని ప్రారంభించిన మంత్రులు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామన్న అమిత్ షా. ప్రభుత్వ చర్యలతో నక్సల్స్ ప్రభావిత జిల్లాల సంఖ్య 12 నుంచి 6కు తగ్గిందని వెల్లడి. మయన్మార్ భూకంప బాధితులకు కొనసాగుతున్న భారత సాయం, మందులు, ఆహారం, ఇతర సహాయక సామగ్రితో యాంగాంగ్ చేరుకుంటున్న భారత నౌకలు.